హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సినిమాక్స్. సినిమాలు ఎన్ని ఉన్నా సరే సస్పెన్స్, కాప్ ఇన్వెస్టిగేషన్, మిస్టరీ థ్రిల్లర్స్ ఇలాంటి వాటికి ఉండే ఫ్యాన్ బేసే వేరు. దానికి రీజన్ స్క్రీన్ ప్లేతో కనెక్ట్ అయ్యి స్టోరీతో ఇన్వాల్వ్ అయ్యి ఎండింగ్ వరకు సీట్ ఎడ్జ్ లో కూర్చొని చూసే మూవీస్ ఇవి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. కానీ రీసెంట్ డేస్ లో ఇలాంటి థ్రిల్లర్స్ చాలా రేర్ గా ఉన్నాయి. అలాంటి మూవీస్ ని మీకు సజెస్ట్ చేయడానికి ఒక మంచి లిస్ట్ తో మీ ముందుకు వచ్చాం. అండ్ స్టార్ట్ చేసే ముందు వన్ థింగ్, మా ఎఫర్ట్స్ గానీ మీకు జెన్యూన్ అనిపిస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫైనల్ గా మీరు నేను ఇక స్టార్ట్ చేస్తే నెంబర్ 1 ద లిస్ట్ సిరాయ్. విక్రమ్ ప్రభు లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన ఫిల్మ్ ఇది. ప్లాట్ లైన్ చూస్తే ఒక అక్యూజ్డ్ పర్సన్ తో ఎస్కాట్ గా కొంతమంది పోలీసులు వెళ్తారు. అలా వెళ్లే టైంలో ఆ పర్సన్ కి అలాగే ఎస్కాట్ గా వెళ్ళిన ఆఫీసర్స్ కి ఫేస్ అయిన సిచ్యువేషన్స్ ఏంటి అండ్ వాటి నుంచి ఎలా బయటపడతారు అండ్ ఫైనల్లీ ఏం జరుగుతుంది అనేది రేసి స్క్రీన్ ప్లేతో సినిమా అంతా కూడా మోత మోగిపోద్ది. అంతేకాదు మూవీ స్టార్టింగ్ లో ఇంట్రడక్షన్ సీన్ ఒకటి ఉంటది, చాలా రియలిస్టిక్ గా అండ్ చాలా కొత్తగా అనిపిస్తుంది. అండ్ పోలీస్ గా యాక్ట్ చేసిన మెయిన్ లీడ్ కూడా చాలా షటిల్డ్ గా యాక్ట్ చేశారు. ఆయన వచ్చే టైంలో స్క్రీన్ ప్లే కూడా మంచి రేసీగా ఉంటది. ఇదంతా జరిగాక క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ తో ఎండ్ చేస్తారు. సో ఇంకా ఈ మూవీ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెంటనే చూసేయండి. ఈ సినిమా G5 లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. డోంట్ మిస్ ద థ్రిల్లర్. నెంబర్ 2 ఇన్ ద లిస్ట్ కాలం కావల్. ఎన్ని టైమ్స్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినా డెడ్ ఎండ్ కి వచ్చి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేయడం, ఎండ్ అవ్వడం, మళ్ళీ మొదలు పెట్టడం, ఇదే రిపీట్. వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్. 2000 టైం పీరియడ్ లో ఒక సీరియల్ కిల్లర్ చాలా దారుణంగా మర్డర్స్ చేస్తూ పోలీస్ ఆఫీసర్స్ ని ముప్పు తిప్పలు పెడుతూ ఉంటాడు. అయితే ఎండ్ ఆఫ్ ద డే అసలు ఎందుకు అలా చేస్తాడు, అతని మోటివ్ ఏంటి, ఎందుకు ఇన్ని హత్యలు చేస్తూ ఉంటాడు అనే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తో సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తది. మెయిన్ గా మమ్ముట్టి గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్. అసలు ఎంత స్టార్డమ్ ఉన్నా ఇలాంటి రోల్ చేయడమే కాకుండా యాక్టింగ్ లో కూడా ఇరగదీస్తారు. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సైకో కిల్లర్ మూవీని మిస్ అవ్వకూడదు అనుకుంటే వాచ్ దిస్ ఫిల్మ్. బట్ ఫ్యామిలీతో నాట్ వాచబుల్. అడల్ట్ కంటెంట్ అయితే ఉండదు, బట్ కాన్సెప్ట్ అంతా కూడా అదే లైన్ మీద వెళ్తుంది. అండ్ దిస్ మూవీ ఈస్ అవైలబుల్ ఆన్ సోనీ లివ్ తెలుగు. నెంబర్ 3 ఇన్ ద లిస్ట్ ధురంధర్. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. 2026 లో అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చి బ్లాక్ బస్టర్ అయిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఈ ధురంధర్. భజన ప్రతిదానికి భజన, మీరు గొప్ప. ఓకే, ఇది ఒక రియల్ స్టోరీ. ఒక ఇండియన్ పాకిస్తాన్ కి వెళ్ళి ఎలా సర్వైవ్ అయ్యాడు అండ్ అక్కడి పీపుల్ తో ఎలా కలిసిపోయాడు అండ్ వాళ్ళ సీక్రెట్స్ ఇండియన్ రాయల్స్ కి ఎలా సెండ్ చేశాడు అనేది క్లియర్ గా చూస్తాం మూవీలో. స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా వెళ్తున్నా ఎండింగ్ వచ్చేటప్పటికి మంచిగా సాటిస్ఫై అవుతాం. ఒక ఇండియన్ అయి ఉండి పాకిస్తాన్ లో హై పొజిషన్ కి వెళ్ళడానికి తన మైండ్ గేమ్ ని ఎలా స్టార్ట్ చేస్తాడు అనేది మీరు మూవీలో చూసి తెలుసుకోండి. హీరో అండ్ విలన్ రోల్స్ పీక్స్ ఉంటాయి సినిమాలో. అండ్ ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది, తప్పకుండా ఒకసారి చూసేయండి. నెంబర్ 4 ఇన్ ద లిస్ట్ ఎకో. కిష్కిందకాండం మూవీ రైటరే దీనికి కూడా స్టోరీ ఇచ్చారు. స్క్రీన్ రైటర్స్ లో వన్ ఆఫ్ ద టాలెంటెడ్ స్క్రీన్ రైటర్ ఈయన. మూవీ స్టోరీ లైన్ సింపుల్. ఫేమస్ డాగ్ బ్రీడర్ ఉన్నట్టుండి మిస్ అవుతాడు. ఒకవైపు పోలీస్ ఆఫీసర్స్ అండ్ ఎనిమీస్ అండ్ ఫ్రెండ్స్ అందరూ సెర్చింగ్ ఆపరేషన్ ని స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ సెర్చింగ్ ప్రాసెస్ అంతా కూడా క్యాట్ అండ్ మౌస్ రేస్ లాగా మంచి రేసీగా వెళ్తుంది. అండ్ అంతేకాకుండా ప్రొసీడింగ్స్ అన్ని కూడా మిస్టీరియస్ గా వెళ్తూ ఎండింగ్ వరకు ఏమవుతుంది అన్న క్యూరియాసిటీని బిల్డప్ చేస్తాయి. అండ్ అలా ఎండింగ్ మెయిన్ కాన్ఫ్లిక్ట్ తెలిసాక చూస్తున్న ఆడియన్స్ తప్పకుండా సర్ప్రైజ్ అవుతారు. మాట్లాడుకునేది ఒక్కటే, మూవీ ఎండింగ్ మాత్రం బ్లాస్ట్ అవుద్ది. అట్లీస్ట్ దానికోసమైనా సరే ఈ మిస్టరీ థ్రిల్లర్ని మిస్ అవ్వకండి. ఈ మూవీ ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 5 ఇన్ ద లిస్ట్ రాంత్. ఈ మూవీకి డైరెక్టర్ కమ్ యాక్టర్గా వర్క్ చేసిన పర్సన్ రియల్ లైఫ్లో కూడా పోలీస్ ఆఫీసర్. సింపుల్గా చెప్పాలి అంటే వన్ నైట్లో జరిగే సింపుల్ అండ్ హార్ట్ హిట్టింగ్ థ్రిల్లరే ఈ రాంత్ ఫిలిం. నైట్ టైం పెట్రోలింగ్ వెళ్ళిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ ఈ ఫిలిం. మనం చూసే అన్ని మూవీస్లో కాకుండా రియల్ లైఫ్లో పోలీస్ ప్రొసీజర్స్ కానీ కొన్ని డిస్టర్బింగ్ క్రైమ్స్లో వాళ్ళ మెంటల్ హెల్త్ కానీ అన్నిటి కోసం కూడా క్రిస్టల్ క్లియర్గా చాలా ఇంపాక్ట్ఫుల్గా చూపిస్తారు ఈ మూవీలో. క్యారెక్టర్ని బేస్ చేసుకుని థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఈ ఫిలిం జియో హాట్స్టార్లో తెలుగులో అవైలబుల్గా ఉంది, డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. నెంబర్ 6 ఇన్ ద లిస్ట్ శంబాలా. తెలుగులో వచ్చిన రీసెంట్ మిస్టరీ థ్రిల్లర్ ఈ శంబాలా. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఒక డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ట్రాక్లకు వచ్చారు. అది మిస్టీరియస్గా ఒక ఊర్లో కొన్ని వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దానికి రీజన్ ఎక్కడి నుంచి వచ్చిన ఒక ఉల్క.
అసలు ఈ మెట్రాయిడ్కి ఆ మిస్టరీకి సంబంధం ఏంటి అనేది మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ వేలో చూపిస్తారు. తీసుకున్న సింపుల్ స్టోరీ లైన్ ఎండింగ్ వరకు కూడా మిస్టీరియస్ ఎలిమెంట్స్తో భలేగా చూపిస్తారు. మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ సంబాలాన్ని ట్రై చేయండి. నెంబర్ 7 పాన్ మ్యాన్. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక్క పాయింట్ మీద బేస్ అయ్యే క్రియేటివ్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ ఈ పాన్ మ్యాన్. స్పాయిలర్ లేకుండా మూవీ ప్లాట్ చెప్పేస్తా చూడండి. ఒక మ్యారేజ్కి కావాల్సిన గోల్డ్ని అరేంజ్ చేసిన బిజినెస్ మ్యాన్ అండ్ అది తీసుకున్న పర్సన్, వీళ్ళ మధ్య జరిగే కాంప్లికేటెడ్ మిస్టీరియస్ డ్రామా ఈ పాన్ మ్యాన్. అసలు మర్చిపోకుండా మాట్లాడాల్సిన విషయం హీరో క్యారెక్టరైజేషన్ చాలా పవర్ఫుల్ అండ్ రియలిస్టిక్గా ఉంటుంది. ఇలానే కదా సార్ నన్ను చూడాలనుకున్నారు, మరి ఆపేశారే. ఒక మంచి థ్రిల్లర్ని మాత్రం మిస్ అవ్వకండి. జీ హాట్స్టార్లో తెలుగు డబ్బింగ్ అవైలబుల్గా ఉంది. డోంట్ మిస్ దిస్ థ్రిల్లర్.